వయసుపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అప్పుల అంశం రాజకీయ రచ్చకు దారితీస్తుంది. సవాళ్లతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. సవాల్ చేసి తోకముడవడం రేవంత్ రెడ్డికి అలవాటేనట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్లో చర్చకొస్తానని మంత్రి జూపల్లి పారిపోయారని ఎద్దేవా చేశారు. గన్ పార్క్ దగ్గరకు వచ్చిన మంత్రి జూపల్లి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు రౌడీయిజం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతల తాటాకు చప్పుళ్లకు తాము భయపడమన్నారు. అసెంబ్లీ పెడితే మీరు ఏం పగలదీస్తారు? దేశవ్యాప్త గంజాయి నెట్వర్క్ ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేశారు. జార్ఖండ్ కల్తీ కల్తీ కల్తీ. హైదరాబాద్ మహానగరంలో కల్తీ ఆహారానికి సంబంధించిన ఘటనలు రోజు ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. అధికారులు ఎన్ని దాడులు చేసినా కొందరు అక్రమార్కులు జనం వీక్నెస్ ని క్యాష్ చేసుకున్నందుకు కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో సిసిఎస్ క్రైమ్ టీమ్, హెచ్ ఫాస్ట్ హైదరాబాద్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో మటన్ మాఫియా వ్యవహారం వెలుగు చూసింది. అక్రమంగా ధనార్జనే ధ్యేయంగా నాన్ వెజ్ ప్రియులను మోసం చేసేస్తున్నారు. మటన్లో బీఫ్ కలిపి హోటల్స్ కు సప్లై చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. తన ఆచూకీ పోలీసులకు చెప్పాడనే కోపంతో ఓ యువకుడిని హతమార్చేందుకు యత్నించాడు. కారుతో వెంటాడి అరాచకం సృష్టించాడు. ప్రాణభయంతో పరుగులు తీస్తున్న న్యూయార్క్ లో ఓ ప్రేమ జంట ప్రమాదకర స్టంట్ చేసింది. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎక్కి ఎంగేజ్మెంట్ చేసుకుంది. బిల్డింగ్ ఎండ్ పాయింట్ వరకు చేరుకున్న జంట భారీ బ్యానర్ ను ప్రదర్శించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వీరిద్దరిని వేసవి ఉష్ణోగ్రతలు ఏటేడు పెరిగిపోతున్నాయి. అయితే దీనిని ఎదుర్కొనేందుకు చైనా వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. షాన్సీ ప్రావిన్స్ లోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన రూఫ్ టాప్ బెస్ట్ హర్మోజ్ జలసంధిలో ఉద్రిక్తతలను తాత్కాలికంగా తగ్గించేందుకు అమెరికా, ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. పరోక్ష చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో వారం రోజుల పాటు సైనిక ఉద్రిక్తతలను నివారించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో దోహాలో జరుగుతున్న పరోక్ష చర్చలకు చిన్న విరామం తీసుకుంది.